The following is a class on the Srimad Bhagavatam, first canto, second chapter, text number 3, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on May 27th, 1974, in Rome, Italy. ఈ శ్రీమద్ భాగవత ఉపన్యాసం భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు 1974 మే 27వ తేదీన రోమ్ నగరమునందు ఉపన్యసించినటువంటిది. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 2వ అధ్యాయము 3వ శ్లోకం. Let me offer my respectful obeisances unto him, Shuka, the spiritual master of all sages, the son of Vyasadeva, who, out of his causeless compassion for those gross materialists who struggled to cross over the darkest region of material existence, spoke this Purana, supplement to the Vedas, the cream of Vedic knowledge, after having personally assimilated it by experience. యస్వానుభావమఖిల శ్రుతిసారమేకం అధ్యాత్మదీపమతితితీర్షతాం తమోందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. అనువాదము: వ్యాసదేవుని తనయుడును మునులందరికీ గురువర్యుడును అగు శ్రీల సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. అంధకారబంధురమైన సంసారాన్ని తరించుటకు తీవ్ర యత్నము సలిపెడి సంసారుల ఎడ కరుణాపూర్ణుడైన అతడు వేద జ్ఞానసారమైన ఈ పురాణ గుహ్యమును తాను స్వయంగా అనుభూతమనర్చుకొనిన పిమ్మట పలికియుండెను. యస్సానుభావం అఖిల శ్రుతిసారమేకం అధ్యాత్మదీపమతితితీర్షతాం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. So, Srila Goswami is offering respect to the spiritual master, Sukadeva Goswami. When we offer respect to the spiritual master or anyone, we glorify his transcendental quality. That is glorification. Just like we offer respect to Krishna, glorify. So, this is very important process to glorify the spiritual master by his activities, what he is actually doing. That is glorification. యస్వానుభావమఖిల శ్రుతిసారమేకం అధ్యాత్మదీపం అతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. ఈ శ్లోకంలో సూత గోస్వామి తన ఆధ్యాత్మిక గురువు అయినటువంటి సుఖదేవ గోస్వామికి వందనాలు అర్పిస్తూ ఉన్నాడు. మనము ఆధ్యాత్మిక గురువుని కానీ లేకపోతే ఎవరైనా పెద్దవారిని కానీ మనం గౌరవించేటప్పుడు, స్తుతించేటప్పుడు వారి దివ్యమైనటువంటి గుణగణాలను మనం స్తుతించాలి. అది నిజమైనటువంటి స్తుతి. అంటే మనం కృష్ణుడికి గౌరవాన్ని అర్పించేటప్పుడు కృష్ణుని మనం స్తుతిస్తాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విధానం. ఏమిటంటే ఆధ్యాత్మిక గురువుని మనం ఎప్పుడు కూడాను కీర్తించాలి. ఎలా కీర్తించాలంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఆయన కీర్తించాలి. అసలు యథార్థంగా గురువు ఏం చేస్తున్నారు, అది నిజమైనటువంటి స్తుతి అనబడుతుంది. What Sukadeva Goswami did, Sanubhava. He first of all heard from his father back then, Srimad Bhagavatam, and realized it. He's not a professional Bhagavad reciter. It's like in India now there are a class of men, especially in Vrindavan, the Gosai. They make a business. Therefore, there are many very artistic Bhagavad reciters, but they could not turn even one man to Krishna consciousness. Because they are not self-realized, sanubhava. And
course, we have tried our best. So in few years there are so many Krishna conscious persons. So this is the secret. Unless one is Sanubhava, self-realized, life is Bhagavad, he cannot preach Bhagavad. That will not be effective. Gramophone will not help. Therefore Chaitanya Mahaprabhu's secretary, Sarup Damodar, recommended Bhagavata Parogiya Bhagavata Sthana. That if you want to read Srimad Bhagavatam, you must approach a person who is living Bhagavad. Bhagavata Parogiya Bhagavata Sthana. Otherwise, there is no question of Bhagavad realization. అయితే సుఖదేవ్ గోస్వామి ఏం చేశారు? స్వానుభవం. మొట్టమొదట ఈ శ్రీమద్ భాగవతాన్ని వ్యాసదేవుడి దగ్గర నుంచి సుఖదేవ్ గోస్వామి విన్నారు. వినిన తర్వాత అనుభూతం అనర్చుకున్నారు, అంటే సాక్షాత్కారం పొందారు. అంతేగాని వృత్తిపరంగా భాగవత వక్తలు ఎవరైతే కనిపిస్తూ ఉంటారో అలా కాదు. ఉదాహరణకు మా భారతదేశంలో చూస్తే ప్రత్యేకించి బృందావనంలో గోస్వాములు అని చెప్పి ఒక వర్గం ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భాగవతాన్ని ప్రవచించడమే ఒక వ్యాపారంగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది మంచి కళాత్మకమైనటువంటి భాగవత వక్తులు ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్క వ్యక్తిని కూడా పూర్తిగా కృష్ణ చైతన్యం వైపు మరల్చలేరు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆ స్వానుభవం, ఆ సాక్షాత్కారం అనేటువంటిది పొందలేదు. మా విషయానికి వచ్చి మేము కూడాను మాకు సాధ్యమైనంత శ్రేష్టంగా మేము శిక్షణ ఇచ్చాం, ప్రయత్నము చేశాం. ఇంకా కొద్ది సంవత్సరాల్లో చాలామంది కృష్ణ చైతన్యవంతులైనటువంటి వ్యక్తులు మా ఉద్యమం నుంచి బయటకు వస్తారు. ఇది అసలైనటువంటి రహస్యం. ఏమిటంటే స్వానుభవం లేకుండా, ఆత్మ సాక్షాత్కారం పొందకుండా, జీవితాన్ని ఒక భాగవతుల్లాగా మనం గడపకుండా భాగవతాన్ని ప్రచారము చేయలేము. అస్సలు అలా చేయలేము. ఒకవేళ చేసినా అది ప్రభావవంతంగా ఉండదు. ఎందుకనంటే ఆ స్వానుభూతి అనేటువంటిది లేదు కాబట్టి మనం చెప్పేటువంటిది, ప్రచారం చేసేటువంటిది కూడా ఏదో ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ లాగానే ఉంటుంది తప్ప నిజమైన సహాయం చేయదు. అందుకనే చైతన్య మహాప్రభు యొక్క కార్యదర్శి స్వరూప దామోదర్ అని చెప్పి ఉన్నారు. వారు ఏమని నిర్దేశించారంటే భాగవత పురాగియ భాగవత స్థానే. నువ్వు నిజంగా భాగవతాన్ని చదవాలని చెప్పి అనుకుంటే నువ్వు ఎటువంటి వ్యక్తిని ఆశ్రయించాలి? ఎవరైతే భాగవతం ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడో అలాంటి వ్యక్తి భాగవతుడిని నువ్వు ఆశ్రయించాలి అని చెప్తున్నారు. భాగవత పురాగియ భాగవత స్థానే. అలా లేకపోతే అసలు శ్రీమద్ భాగవతం యొక్క సాక్షాత్కారం అనేటువంటిది మనకి ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. So Sukadeva Goswami learned from his father Vyasdev Mahabhagavat and he realized Sanubhavam. What is this book? Akhila Shrutisharamekam. Akhila means all, universal. There are many scriptures, many religious scriptures, especially the Vedas. Shruti means Veda. Shruti is learned by hearing, not by reading. You can understand Vedic principle even though you are not illiterate, provided you hear them. Oral reception. God has given you the ear, and if you try to hear submissively, to receive something, then it will be fruitful. Submissive. Srutikataam tunumam jnanit prayasam. This is the Brahma's realization when he met Krishna. So he said this verse, jnanit prayasam udapasa namantaiva sarvakhuritanga bhavadiya bhartam. People who are endeavoring to understand the absolute truth by the dint of his puffed up knowledge, they will never be able. They will never be able. Jnana prayasam. One has to give up this illegitimate attempt to understand the absolute truth
by his personal knowledge. సుఖదేవ్ గోస్వామి తన తండ్రి అయినటువంటి వ్యాసదేవుడి దగ్గర నుంచి ఈ మహాభాగవతాన్ని విన్నాడు, తెలుసుకున్నాడు. తర్వాత స్వానుభవం, సాక్షాత్కారం పొందాడు. మరి ఈ పుస్తకం ఏమిటన్నమాట? అఖిల శృతిసారమేకం. అఖిల అంటే ఏమిటంటే మొత్తం, సమస్తము, మొత్తం విశ్వమంతటా కూడా అని అర్థం వస్తుంది. మనం గమనిస్తే చాలా శాస్త్రాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ధార్మిక సాహిత్యాలు ఉన్నాయి, ప్రత్యేకించి వేదాలు ఉన్నాయి. ఇక్కడ శృతి అంటే వేదాలు. శృతి అంటే ఏమిటంటే చదవడం ద్వారా కాదు, వినడం ద్వారా నేర్చుకునేటువంటిది అని అర్థం. మనము వైదిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడాను చదువు లేకపోయినా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడయ్యానంటే సరైనటువంటి శ్రవణం మనం చేసినప్పుడు. ఒక ప్రామాణికమైన వ్యక్తి దగ్గర నుంచి సరైన శ్రవణం మనం చేస్తే చాలు. ఎందుకంటే భగవంతుడు మీకు చెవులు ఇచ్చాడు. మీరు వినయంగా గనక ఆ చెవులతో శ్రవణం చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు కొంత వినగలుగుతారు, కొంత తెలుసుకోగలుగుతారు. అది మీకు ఫలవంతంగా ఉంటుంది. కానీ కావాల్సింది విధేయత. శృతిగతాం తనువాన్ మనోభిర్ జ్ఞానే ప్రయాసం. కృష్ణుని దర్శించుకున్న తర్వాత బ్రహ్మదేవుడికి కలిగినటువంటి సాక్షాత్కారం ఇది. ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు అంటే, జ్ఞాన ప్రయాసం ఉదపాస్య నమంతయేవ సన్ముఖరితం భవదీయ వార్తాం. ఎవరైతే ప్రజలు పరమసత్యాన్ని తాము పొందినటువంటి జ్ఞానంతో, ఆ జ్ఞానంతో కూడినటువంటి గర్వంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఎప్పటికి కూడాను పరమసత్యాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఎప్పటికీ పరమసత్యాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే గర్విష్టి జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది గనక. జ్ఞానే ప్రయాసం అన్నారు. అందుకనే పరమసత్యాన్ని అర్థం చేసుకునే విషయంలో ఏదైతే మన సొంత జ్ఞానం ద్వారా మనం పొందినటువంటి గర్వం ఉందో, ఆ గర్వంతో కూడినటువంటి అనవసరమైనటువంటి వృధా ప్రయత్నాలన్నీ కూడాను మనం త్యజించి వేయాలి. That is not. Krishna is not so cheap thing that by exercising your brain you can manufacture a way to understand Krishna. Krishna says, Naham prakasa sarvasya yoga maya samamritaha. I am not exposed to everyone. I am covered by yoga maya. People will not be able to understand me. So many jnanis, yogis, karmis there, they cannot understand. No. Then Krishna says, Bhaktya vijanati javan jaschami. Only through devotional service. Devotional service means submission. Surrender. First of all, surrender. Sarvadharman parityajya mamekam saranam. You cannot understand me by your so-called karma, jnana, yoga, dhyana. No, this is not possible. Bhaktya vijanati. Bhakta means to surrender. ఆ విధంగా గర్విష్టి జ్ఞానంతో కృష్ణుని అర్థం చేసుకోవాలంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే మన ఇక మెదడుకి కాస్తంత మనం పదును పెట్టి ఏదో కృష్ణ అర్థం చేసుకోవడానికి ఒక సొంత ఆలోచన కనిపెట్టి దానితో కృష్ణ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే కృష్ణుడు అంత చౌకబారువాడు కాదు. కృష్ణుని అర్థం చేసుకోవడం అనేటువంటిది అంత చులకనైన విషయమూ కాదు. కృష్ణుడు ఏమంటున్నాడు? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. నేను అందరికీ కూడాను వ్యక్తము కాను, ప్రదర్శితం కాను. ఎందుకంటే యోగమాయ చేత కప్పబడి ఉంటాను. అందువల్ల ప్రజలు నన్ను సరిగా అర్థం చేసుకోలేరు. మరి ఈ శ్లోకం ప్రకారంగా మరి ఎంతోమంది జ్ఞానులు కానీ, యోగులు కానీ, కర్ములు కానీ వీళ్ళందరూ కూడాను యథార్థంగా కృష్ణ అర్థం చేసుకోగలిగారా? చేసుకోలేదు. అది వాళ్ళకి సాధ్యం కాదు. మరి కృష్ణుడు ఏమంటున్నాడు? ఎవరు అర్థం చేసుకోగలుగుతారు కృష్ణుణ్ణి? భక్త్యా మాం అభిజానాతి యావన్నిత్యాస్మి తత్వతః. కేవలం భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే. అంటే భక్తియుక్త సేవ అంటే విధేయతతోనూ శరణాగతితోనూ కూడినటువంటి భగవత్ సేవ. మొట్టమొదటి మనకు కావలసింది శరణాగతి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఏదో నామమాత్రపు కర్మిగానో, జ్ఞానిగానో, యోగిగానో, ధ్యానిగానో ఉన్నంత మాత్రాన నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు, అది నీకు సాధ్యం కాదు అంటున్నాడు. భక్త్యా మాం అభిజానాతి. భక్త్యా అనంటే శరణాగతి అని అర్థం. So, here is Shruti-saramekam. And this Bhagavad is the Shruti-saram.
just like cream. You churn the milk, 2 months of milk, you get, say, 5 kg of butter, the saram essence. If you simply try to see where is the essence, you have to churn it. Then the milk there is, you may possess lots of milk, but from the milk you have to take the cream. That is intelligence. The Srimad Bhagavatam is the cream of Vedic knowledge. Therefore it is said that Nigama kalpataru galitam phalamidam. Nigama means Vedas. And kalpataru, Vedas is just like desert tree. Desert tree means whatever you want, you can have it from Vedic knowledge. Just like in India, the Ayurveda. Ayurveda means this is material thing, but still it is in the Veda. Dhanurveda, military science. There are so many Vedas. Veda means knowledge. So, the Vedic knowledge is so perfect that anything you want, material or spiritual, you get the knowledge perfect. That is Veda. Veda is not ordinary thing. And it is learned by hearing. Tad vijnanatham sa gurumeva avigachet srotriyam brahmanishtam. కాబట్టి ఇక్కడ శృతిసారమేకం అంటున్నారు. ఈ భాగవతం అనేటువంటిది శృతిసారం అంటే మీగడ లాంటిది. ఒక 2 కుండల నిండా మనం పెరుగు తీసుకొని ఆ పెరుగును బాగా చిలికామనుకోండి, మహా అంటే ఒక 5 కేజీల వెన్న మనకు వస్తుంది. ఆ వెన్నను ఏమంటాము అంటే సారము అని చెప్పంటారు. అంటే మనం ఆ సారాన్ని చూడాలి అని చెప్పేసి అంటే దానికంటూ మనం ఒక ప్రయత్నం చేయాలి. ఏమిటా ప్రయత్నం అని అంటే ఆ ఉన్నటువంటి పదార్థాన్ని బాగా చిలకాలి. మరి అలా చిలకాలంటే మీకోసం ఇక్కడ పెరుగు సిద్ధంగా ఉంది. ఉదాహరణకు మీ దగ్గర బోలెడంత పెరుగు ఉన్నా కానీ మీరు ఏం చేస్తారు, దాని నుండి ఆ పెరుగు నుండి వెన్నను పొందేటువంటి ప్రయత్నమే చేస్తారు. దానికోసం అని చెప్పి ఆ పెరుగును బాగా చిలుకుతారు. అలా చిలకడం అనేటువంటిది తెలివితేటలు అనిపించుకుంటుంది. ఇప్పుడు ఈ భాగవతం అనేటువంటిది కూడా ఏమిటనంటే సర్వ వైదిక జ్ఞానము యొక్క సారాంశం. అందుకనే దీన్ని ఏమంటున్నారు, నిగమ కల్ప తరోర్గలితం ఫలం ఇదం. నిగమ అంటే వేదాలు, కల్పతరు అని అంటే వేదాలని కల్పవృక్షంతో పోల్చారు. ఎందుకని అంటే కల్పవృక్షం అంటే అర్థం ఏమిటంటే మీకు ఏం కావాలంటే అది మీరు పొందొచ్చు అనమాట. అలాగే వైదిక జ్ఞానం కూడా ఎటువంటిదంటే అందులో మీరు ఏది కావాలంటే అది పొందొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశంలో ఆయుర్వేదం అని చెప్పి ఉంది. ఆయుర్వేదం అనేటువంటిది అది ఒక భౌతికమైన విషయమే, కానీ అది వేదాల్లో ఉంది. ధనుర్వేదం అనేటువంటిది ఏమిటంటే యుద్ధశాస్త్రం అన్నమాట. ఆ యుద్ధశాస్త్రం అయినప్పటికీ అది కూడా వేదాల్లో ఉంది. అందుకని వేదాలు అంటే జ్ఞానము. ఈ వైదిక జ్ఞానం అనేటువంటిది ఎంత పరిపూర్ణమైనదయ్యా అంటే నీకు ఏది కావాలంటే అది, భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, నీకు ఏది కావాలంటే అది ఈ వైదిక జ్ఞానం నుండి మీరు పొందొచ్చు. అంటే వైదిక జ్ఞానం అంత పరిపూర్ణమైందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అసలు వేదం అంటే ఇది. వేదం అంటే సామాన్య విషయం కాదు. అలాంటి వేదాన్ని శ్రవణం ద్వారానే నేర్చుకోవాలి. తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగచ్చేద్ స్తోత్రియం బ్రహ్మనిష్టం. Vedic knowledge, formerly there was no need of books. Nowadays at the present moment our memory is not so sharp due to Kali Yuga. Therefore, Vyasdev wrote in books, in words, because he foresaw that people in this age they are really dull-headed, rascals. Therefore, if they get this knowledge recorded in writing, they may be able to derive something. Otherwise, formerly, Vedic knowledge was never book reading, no. Shruti. Shruti means hearing. This disciple is so powerful that once he hears from the spiritual master, his memory is recorded immediately. That memory, therefore brahmachari record. If you remain brahmachari, then
your brain will be so nice that as soon as you hear something, it will be memorized. This is the benefit of brahmacharya. And if the students are allowed to be sexually, indulgent, then where is the brain? This is very scientific to remain brahmachari, to understand from the Guru by simply by hearing. Once hearing. So, వైదిక జ్ఞానం పూర్వకాలంలో పుస్తకాలు అవసరమే ఉండేది కాదు. ఈ రోజుల్లో ప్రస్తుతం కాలంలో ఎలా ఉందంటే పరిస్థితి, కలియుగంలో మన జ్ఞాపక శక్తి అనేటువంటిది అంత ఏమాత్రం కూడా చురుగ్గా లేదు. అందువల్ల వ్యాసదేవుడు ఏం చేశారు, మన కోసము పుస్తకాలన్నీ కూడాను చక్కగా మనకు ఏర్పాటు చేశారు, గ్రంథాలు మనకు అందుబాటులో ఉండేలా చేశారు. ఎందుకంటే వ్యాసదేవుడు ముందుగానే ఊహించగలిగారు ఈ కలియుగంలో ఉన్నటువంటి జనుల పరిస్థితి ఎలా ఉంటుందనంటే పూర్తిగా మందబుద్ధులైనటువంటి మూర్ఖులుగా ఉంటారు. అందువల్ల వీళ్ళకి ఈ గొప్ప జ్ఞానాన్ని గనక లిఖిత రూపంలో అందుబాటులో ఉండేలా చేస్తే దాని నుండి చదివి ఏదో కొంతన్నా తెలుసుకోగలుగుతారు, కాస్తంతన ప్రయోజనాన్ని పొందుతారు. ఆయన ముందుగానే ఊహించాడు. అలా లేకపోతే ఇంతకుముందు పూర్వకాలంలో వైదిక జ్ఞానం అనేటువంటిది అసలు ఎక్కడ కూడాను పుస్తక పఠనం ద్వారా పొందేవారే కాదు. అస్సలు అలాంటి పద్ధతే లేదు. ఉండేదల్లా శృతి. శృతి అంటే శ్రవణం చేయడం. శిష్యుడనేవాడు ఎంత శక్తివంతుడై ఉండేవాడంటే ఒక్కసారి ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి శ్రవణం చేశాడంటే చాలు, అది అతనికి అదే విధంగా ఆ జ్ఞాపకంలో ఉండిపోతుంది. మొత్తం విషయాన్నంతా కూడా అతను అలా మనసులో పెట్టుకోగలుగుతాడు, అంత జ్ఞాపక శక్తి. అందుకని దాన్ని ఏమన్నారంటే ఆ బ్రహ్మచారి యొక్క జ్ఞాపక శక్తి అన్నారు. మీరు కనుక బ్రహ్మచారిగానే ఉండగలిగితే మీరు ఎంత చక్కగా విషయాలు గుర్తుపెట్టుకోగలుగుతారు, మీ జ్ఞాపక శక్తి ఎంత బాగుంటుంది అని అంటే వినగానే ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు. అది బ్రహ్మచారిగా ఉంటే మనకు ఒదిగేటువంటి ప్రయోజనం. అలా కాకుండా విద్యార్థులను మనము మైదున పరంగా వదిలేసామనుకోండి, అంటే నా అర్థం ఏమిటనంటే విపరీతమైనటువంటి మైదున జీవితానికి వాళ్ళని విడిచిపెట్టామనుకోండి, ఇంకా వాళ్ళకి మెదడు ఎక్కడుంటుంది, బుర్ర ఎక్కడ పనిచేస్తుంది. అందుకని బ్రహ్మచారిగానే ఉండిపోవడం అనేటువంటిది చాలా శాస్త్రీయమైనటువంటి విషయం. ఎందుకనంటే గురువు ఏదైతే చెప్తాడో దాన్ని విన్నంత మాత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, ఒక్కసారి వింటే కూడా అర్థం చేసుకోవచ్చు. There was a case, of course, one Englishman chastised another Indian by calling him so many ill names, damn rascal, fool, like that. So, he complained in the court that this man has insulted me. So, where is the witness? So, the witness, the complainant said, there was a Brahmin who was witness. He was taking bath in the Ganges. So he was summoned. The Brahmin was so sharp in memory, he exactly said, just like gramophone record, tape record, whatever he said. He said, I do not know what is the meaning of this, but these words were said. So, people are so sharp in memory. That is Brahmin. Once he heard from the spiritual master. Spiritual master is Sotriya. He has also nicely heard from the spiritual master. Therefore, Vedic knowledge, actually, it is received simply by hearing. There is no necessity of becoming literate. Illiterate doesn't matter. Because it is, after all, received through the oral listening. That is called Shruti. And Shruti Saramekam, and all the Vedic literature, Srimad Bhagavatam is the essence. Sri Vasudev, first of all, described the Vedas in 4. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ఉంది. ఒకసారి ఏమైందనంటే భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలన జరిగేటప్పుడు ఒక ఆంగ్లేయుడు ఇంకొక భారతీయుడిని నువ్వు మూర్ఖుడివి, లేకపోతే నువ్వు మూఢుడివి, అది ఇది అని చెప్పి తిట్టాడు. సరే అని చెప్పేసి ఆ భారతీయుడు న్యాయస్థానానికి వెళ్ళి, ఇదిగో ఈ వ్యక్తి, ఈ ఆంగ్లేయుడు నన్ను విపరీతంగా అవమానించాడు, దూషించాడు అని చెప్పి అన్నాడు. మరి దూషించాడంటున్నావు, దానికి సాక్ష్యం ఏమన్నా ఉందా అని చెప్పేసి న్యాయస్థానంలో అడిగారు. సాక్ష్యమా? అప్పుడు అతను ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఈ వ్యక్తి నన్ను దూషిస్తూ ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు సాక్ష్యంగా ఉన్నాడు. ఎందుకంటే అతను అదే సమయంలో గంగలో స్నానం
ఈ వ్యక్తి నన్ను దూషించేటప్పుడు ఒక బ్రాహ్మణుడు సాక్ష్యంగా ఉన్నాడు, ఎందుకంటే అతను అదే సమయంలో గంగలో స్నానం చేస్తూ ఉన్నాడు అని చెప్పాడు. సరే ఆ బ్రాహ్మణుని పిలిపించారు. మరి ఆ బ్రాహ్మణుడికి ఎంత చురుకైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది అంటే, ఒక గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఆ ఆంగ్లేయుడు ఏదైతే దూషణ చేశాడో అదంతా కూడాను ఒక్క పదం పొల్లిపోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. మొత్తం చెప్పిన తర్వాత ఏమన్నాడంటే ఆ బ్రాహ్మణుడు, నిజంగా ఆ ఆంగ్లేయుడు అన్నటువంటి ఈ మాటలకు అర్థాలైతే నాకు తెలియదు, కానీ అతను అన్నటువంటి మాటలైతే సరిగ్గా ఈ మాటలే అన్నాడు అని చెప్పేశాడు. ఆ రోజుల్లో ప్రజలకి ఎంత చురుకైన జ్ఞాపక శక్తి ఉండేదో చూడండి. అది బ్రాహ్మణుడు అంటే. ఒక్కసారి ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి శ్రవణం చేస్తే చాలు మొత్తం గుర్తుపెట్టుకుంటాడు. ఆధ్యాత్మిక గురువు అంటేనే శ్రోత్రియం, అంటే ఆ ఆధ్యాత్మిక గురువు తన ఆధ్యాత్మిక గురువు నుంచి ఎంతో శ్రద్ధగా చక్కగా శ్రవణం చేసి ఉన్నాడు అని అర్థం. అందుకనే వైదిక జ్ఞానం అనేటువంటిది యథార్థంగా శ్రవణం ద్వారా మాత్రమే స్వీకరించబడుతూ ఉంది. విద్యావంతుడు అవ్వాలి అనేటువంటి అవసరం ఏమాత్రం కూడా అక్కడ ఉండేది కాదు. అతను విద్యావంతుడు కాకపోయినప్పటికి కూడా అది అక్కడ పెద్ద విషయం కాదు. ఎందుకనంటే చివరికి ఏదేమైనప్పటికీ కూడాను అక్కడ జ్ఞానం అనేటువంటిది శ్రవణ మార్గం ద్వారానే స్వీకరించాలి. కాబట్టి ఈ పద్ధతి ఇలా ఉంది. అందుకే దీన్ని శృతి అని చెప్పి అన్నారు. శృతి సారమేకం. అటువంటి ఆ వైదిక సాహిత్యాలన్నీ కూడాను మనం తీసుకుంటే వాటి యొక్క సారాంశమే ఈ శ్రీమద్ భాగవతము. And describes further in Upanishad, further in Puranas. The Puranas, some of the rascals say the Puranas are not written by Vyasdev. They are rascals. Puranas are also explained further, supplemented. Purana means which completes. Another Purana means the very old, historical. So Puranas, they are mentioned the Vedic instruction through the history. Just like Vedic instruction, Mahabharata. Mahabharata is history. But the whole Vedic literature is there. Ideal king, how kingdom, politics, practically it is politics, but it is based on Vedic literature. And the Bhagavad Gita is introduced in the Mahabharata. So, the Srimad Bhagavatam is the essence of all Vedic literature. Shruti-saram ekam. This is the only one. You cannot present another. Ekam. If God is one, similarly, to understand Him, there is only one literature, that is Srimad Bhagavatam. Bhagavad Gita is the preliminary study of Srimad Bhagavatam. Shruti-saram ekam. Shruti-saram adhyatma deepam. శ్రీల వ్యాసదేవుడు మొట్టమొదటి వేదాలన్నీ కూడాను వివరించారు. 4 వేదాలని ఆయన వివరించిన తర్వాత మళ్ళీ ఉపనిషత్తులన్నీ కూడాను చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పురాణాలన్నీ కూడాను ఆయన చక్కగా లిఖించారు. ఈ పురాణాలు అనేటువంటివి కొద్దిమంది మూర్ఖులు ఏమంటారు అనంటే, వ్యాసదేవుడు ఈ పురాణాలను రాయలేదు అని చెప్పంటారు. అలా అనేవాళ్ళు నిజంగా మూర్ఖులే. ఎందుకంటే పురాణము అని అంటే దాని గురించి కూడాను తర్వాత ఒక వివరణ ఇచ్చారన్నమాట. ఏమిటా వివరణ? పురాణము అనంటే పూర్ణము చేసేది అని అర్థం, అంటే పరిపూర్ణం చేసేది అని అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే పురాణం అనంటే చాలా చాలా పురాతనమైనటువంటిది, చారిత్రాత్మకమైనటువంటిది అని చెప్పి అర్థం. కాబట్టి పురాణాలను ఏ విధంగా పేర్కొన్నారు అంటే శాస్త్రాల్లో చరిత్ర ద్వారా ఇవ్వబడినటువంటి వైదిక సూచనలు అని చెప్పి అన్నారు. ఇప్పుడు వైదిక సూచన అంటే మహాభారతం ఉందనుకోండి. మహాభారతం అనేటువంటిది ఒక చరిత్ర, కానీ మొత్తం వైదిక సాహిత్యం అంతా కూడా నా మహాభారతంలో ఉంది. ఒక ఆదర్శప్రాయమైన రాజు అంటే ఎలా ఉండాలి, ఒక ఆదర్శప్రాయమైన రాజ్యం అంటే ఎలా ఉండాలి, మరి ఒక రాజనీతి అంటే ఎలా ఉండాలి, అవన్నీ కూడాను చక్కగా ఆచరణాత్మకంగా ఆ మహాభారతంలో చరిత్ర రూపంలో పేర్కొనబడ్డాయి. ఆ మహాభారతం మొత్తం కూడాను వైదిక సాహిత్యం మీదనే ఆధారపడి ఉందన్నమాట. అలాంటి మహాభారతంలోనే ప్రవేశపెట్టబడినటువంటిది భగవద్గీత. కాబట్టి శ్రీమద్ భాగవతం అనేటువంటిది సర్వ వైదిక సాహిత్యాల యొక్క సారాంశం. అందుకే ఈ శ్లోకంలో శృతిసారమేకం అని చెప్పి అన్నారు. ఇది ఒక్కటే, కేవలం ఇదొక్కటే శృతిసారమేకం.
మీరు ఇంకో దాని గురించి చెప్పేదానికి లేదు, ప్రతిపాదించేదానికి లేదు. ఏకం అని చెప్పి అన్నారు. ఇప్పుడు భగవంతుడు ఒక్కడే అని చెప్తాం కదా. అదేవిధంగా ఆ భగవంతుని అర్థం చేసుకోవడానికి గాను మనకు ఒకే ఒక సాహిత్యం ఉంది, అదే శ్రీమద్ భాగవతం. భగవద్గీత అనేటువంటిది కూడాను శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయడానికి ఒక ప్రాథమికమైనటువంటి అభ్యాసం లాంటిది. శృతిసారం ఏకం, ఆధ్యాత్మ దీపం. Adhyatma Deepam means just like Atma, the soul, is within this body. But due to our darkness, knowledge, insufficient knowledge, we cannot understand Atma, Paramatma. We cannot understand. So, in the darkness, as we require a torch light, similarly, Srimad Bhagavatam is just like the torch light. You can see Atma and Paramatma. Advaita Deepam. Deepam means light, lamp. So why it is required? Atititel satam. Just like light is required by a person who wants to go through the light, go through the darkness, but go to the light. Suppose here is light and there is tunnel, and in the tunnel he requires some light to go to the other part of the light. Similarly, this world, this material world, is full of darkness. That is the difference between material world and spiritual world. Material world means darkness wherein you cannot understand what is God, what you are. That is material. They are very busy in this material world, but they do not know where they are going. Andhajathandhi rupaniyamana. ఆధ్యాత్మ దీపము అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆత్మ. ఈ శరీరంలో ఆత్మ అనేటువంటిది ఉంది, కానీ మనకు ఉన్నటువంటి అజ్ఞానము అనే అంధకారం వల్ల, జ్ఞానం అనేటువంటిది లేకపోవడం వల్ల మనం ఆత్మని అర్థం చేసుకోలేకపోతున్నాము, పరమాత్మని అర్థం చేసుకోలేకపోతున్నాం. మనము వీళ్లలో ఎవరిని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకనంటే అంధకారంలో ఉన్నప్పుడు మనకి ఒక కాంతి అనేటువంటిది కావాలి, వెలుగు అనేటువంటిది కావాలి. అదేవిధంగా ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటిది కూడాను అలాంటి జ్యోతి లాంటిది అనమాట. ఈ భాగవతం అనేటువంటి జ్యోతి ఉంటే మీరు ఆత్మను, పరమాత్మను చక్కగా దర్శించవచ్చు. ఆధ్యాత్మ దీపం. దీపం అని అంటే ఇక్కడ కాంతి, జ్యోతి అని అర్థాలు వస్తాయి. మరి ఎందుకు ఈ దీపం కావాలి? అతిథి తీర్షతాం. దీపం ఎవరికి కావాలంటే ఎవరైతే చీకట్లో ఉన్నారో, ఎవరైతే ఆ చీకట్లో గుండా ప్రయాణించాలనుకుంటున్నారో, కానీ కాంతి వైపుకు ప్రయాణించాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి దీపం కావాలి. ఉదాహరణకు ఇక్కడ మనకి చక్కగా దీపం ఉంది, అక్కడ ఒక సొరంగం ఉంది. ఇప్పుడు ఆ సొరంగం గుండా నేను ప్రయాణించాలి అని అంటే నాకు ఈ దీపం కావాలి. నేను ఆ సొరంగం గుండా ప్రయాణించి ఏం చేయాలి? అవతల వైపున వెలుగు ఉంది, ఆ వెలుగు వైపు భాగాన్ని నేను ఈ సొరంగం గుండా ప్రయాణించి చేరుకోవాలి. అదేవిధంగా ఈ ప్రపంచం అనేది ఉంది, ఇది భౌతిక ప్రపంచం, పూర్తిగా అంధకారంతో నిండి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. భౌతిక ప్రపంచం అంటేనేమో పూర్తిగా అంధకారంతో ఉంటుంది. ఇక్కడ మనం భగవంతుని అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. నేనెవరు, భగవంతుడు ఎవరు అనేటువంటి విషయాలు ఇక్కడ అర్థం చేసుకోలేం. అదే భౌతిక జగత్తు అంటే. కారణం ఏంటంటే భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు కూడాను తీవ్రంగా తలమునకలై ఉంటాడు వివిధ భౌతిక కార్యక్రమాల్లో. అలా తలమునకలై ఉండి కూడా అసలు తామేం చేస్తున్నామో తమకే తెలియని పరిస్థితుల్లో ఉంటారు. అందా యథాంధైర్ ఉపగీయమాన. Actually, they are darkness. The material world is darkness. They are so-called scholars and teachers. They are also in the darkness, and they are leading other people in the darkness. Because it is darkness, therefore we require sunshine, moonshine, and this electricity. As soon as it is covered, the sun is covered, you can experience it is darkness. At night, it is darkness. Actually, it is darkness. But by the grace of Krishna, He has arranged the light. But there is another world where there is no need of na tatra bhasate subulja na sasanka na pavaka.
there is another world where there is no need of these things, lighting agent, either sunshine or moonshine. But God is so kind that in each and every universe it is full of darkness. Now you see how brilliant sun is there. This is His kindness. Jasya prabha prabhavatu jagadanya koti. Jakchakshuresha sabita sakala grahana. Therefore the sun is described as the eye of all the planets. Because we have got very nice good planet, very nice city, Rome, and London or America, this or that, that's all right. But as soon as it is dark, you cannot see anything. The mercy of sunshine, Krishna's mercy is there, therefore we can see, we can enjoy. యథార్థంగా ఇక్కడ చీకటి అనేది ఉంది. ఈ భౌతిక జగత్తు అంటేనే అంధకారం. ఈ నామమాత్రపు విద్వాంసులు కానీ లేకపోతే బోధకులు కానీ వాళ్ళు కూడా అంధకారంలోనే ఉన్నారు. వాళ్ళ అంధకారంలో ఉండి ప్రజలందరినీ కూడాను అంధకారం వైపే తీసుకెళ్తున్నారు. మరి ఇదంతా అంధకార ప్రపంచం కాబట్టి ఇక్కడ మనకి సూర్యకాంతి లేదా చంద్రకాంతి లేదా విద్యుత్ అనేటువంటిది కావాలి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా కప్పబడిపోతాయో, ఇప్పుడు ఇది మన స్వానుభవంలో కూడా మనం చూసాము, సూర్యుడు ఎప్పుడైతే కప్పబడిపోతాడో వెంటనే చీకటి వచ్చేస్తుంది. అందుకే రాత్రి కాగానే మనం చీకటినే చూస్తూ ఉన్నాం. అసలు యథార్థంగా ఉండేదంతా చీకటే, ఉండేదంతా కూడా అంధకారమే. కానీ కృష్ణుడి కృప వల్ల ఆయన మన కోసం కాంతిని ఏర్పాటు చేశాడు. కానీ ఇంకొక ప్రపంచం అనేది ఒకటి ఉంది. అక్కడ ఈ విధమైనటువంటి చీకటి అనేటువంటిది ఎక్కడా కూడా లేదనమాట. నతద్భాసైతే సూర్యో న శశాంకో న పావకః. ఇంకొక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో సూర్యకాంతి, చంద్రకాంతి, లేకపోతే విద్యుత్తు, లేకపోతే అగ్ని, వీటన్నిటి అవసరం ఏమీ లేదనమాట. కానీ భగవంతుడు ఎంత దయామయుడు అనంటే ప్రతి విశ్వము కూడాను పూర్తిగా అంధకారంతోనే ఉంటుంది. అలాంటి ప్రతి విశ్వంలో కూడాను ఆయన సూర్యకాంతిని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ లోకంలోనే చూడండి, ఎంత తేజవంతమైనటువంటి సూర్యుడు ఉన్నాడు. అది కృష్ణుడి యొక్క దయ. యస్య ప్రభా ప్రభవతో జగదండకోటి యచ్చక్షురేష సవిత సకల గ్రహాణం. అందుకనే సూర్యుని ఏమన్నారంటే సర్వగ్రహాలకి కూడాను నేత్రం అని చెప్పి అన్నారు. ఇప్పుడు మనకి ఒక చక్కటి మంచి లోకం అనేది ఇక్కడ ఉంది, ఒక మంచి నగరం ఇక్కడ ఉంది, రోమ్ నగరము, లండను, అమెరికా, అది ఇది అని చెప్పి ఉన్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక్కసారి కనుక చీకటి అయిందనుకోండి, ఇంత బాగున్నా కానీ వీటిలో, ఈ నగరాల్లో మనం ఏది కూడా చూడలేం. కృష్ణుడి దయ వలన ఆ సూర్యకాంతి యొక్క కృప అనేటువంటిది మనకు వస్తుంది కాబట్టి మనం అన్నీ చూడగలుగుతున్నాం, మనం అన్నీ చూస్తున్నాము, ఆనందించగలుగుతున్నాం. Therefore sun is described, Jakshaksuresha Savita, Savita means sun, is Chakshu. Savita is actually the eyes. Jakshaksuresha Savita Sakala Grahana. Without sunshine you cannot see. In any part of the universe, in any planet, actually the sun is supposed to be the eye. One eye is the sun, another eye is the moon, of the absolute Virat Rupa. So when he sees, then you can see. Without he seeing, you cannot see. We are very much proud. Can you show me? What can you see? That's it. Unless God sees, you cannot see. Why you are so much proud of saying, we have not seen, we have not seen? What you can see? They're so rascal, they have these teeny eyes, they're proud of, they can see God. They can see this thing, they can see. But first of all, understand what you can see without seeing by the God. God sees by the sun, then you can see. Your seeing power is so dependent, and you are so much proud that you can see. Just see how much the whole world is full of rascals. Do they not say, we have not seen God? And what you can see? You cannot see even yourself, and what you will see God? You are seeing your father and mother, and when they die, you are crying, oh, my father has gone. Where he has gone? He is lying here. Why do you say my father is gone? No, he is gone. What do you mean by gone?
The father, you have always seen the body of the father that is lying here. Why do you say? That means you have never seen your father. You have never seen your brother. అందువలనే సూర్యుని ఏమని వర్ణించారు అంటే యచ్చక్షురేచ సవిత సకల గ్రహాణం. సవిత అంటే సూర్యుడు అనే ఒక అర్థం వస్తుంది. యచ్చక్షు సవిత అంటే యథార్థంగా నేత్రాలు అనే అర్థం వస్తుంది. యక్షక్షురేష సవిత సకల గ్రహాణం. సూర్యకాంతి లేకుండా మనం ఏది కూడా చూడలేం. ఈ విశ్వంలో కానీ ఈ లోకంలో కానీ ఏ భాగాన్ని కూడా మనము సూర్యుడు లేకుండా చూడలేం. అందుకనే యథార్థంగా సూర్యుడు అనేటువంటి వాడు ప్రతి ఒక్కరికి కూడా నేత్రమై ఉన్నాడు. ఒక నేత్రమేమో సూర్యుడు, ఇంకొక నేత్రమేమో చంద్రుడు. భగవంతుని యొక్క విరాట్ రూపంలో ఈ విధంగా వర్ణన ఉందన్నమాట. అందుకని ఆయన ఎప్పుడైతే మనల్ని చూస్తాడో అప్పుడే మనం ఆయన చూడగలుగుతాం. ఆయన మనం చూడకుండా మనం ఆయన చూడలేము. కానీ మనం ఎంత గర్వించి ఉన్నామంటే టక్కన అడిగేస్తారు కొద్దిమంది, దేవుడు అనేవాడు ఉంటే నాకు చూపించండి. నువ్వు ఏం చూడగలుగుతావు మూర్ఖుడివి కాకపోతే? భగవంతుడు నిన్ను చూడనిదే నువ్వు భగవంతుని చూడలేవు. మరి నేను చూస్తానని చెప్పి నీ దృష్టి పట్ల నీకెందుకు అంత గర్వం? మేమింకా చూడలేదు, అసలు నువ్వేం చూడగలుగుతావని. ఎంత మూర్ఖులై ఉన్నారంటే, వాళ్ళకు ఉండేటువంటి ఆ అల్పనేత్రాలతో ఎంత గర్వితులై ఉన్నారంటే, మేము భగవంతుని చూడగలమని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు నేను అది చూడగలను ఇది చూడగలను అని చెప్పి అనుకుంటున్నారే కానీ మొట్టమొదటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము భగవంతుని చూడగలం ఎప్పుడేనంటే భగవంతుడు మనల్ని చూసినప్పుడు. భగవంతుడు మనల్ని చూడకుండా మనము భగవంతుణ్ణి చూడలేము. మరి భగవంతుడు మనల్ని ఎలా చూస్తాడు? సూర్యుడి ద్వారా చూస్తున్నాడు. మరి సూర్యుడు వచ్చినప్పుడే కదా మనం కూడా చూడగలిగేది. అంటే మన యొక్క దృష్టి శక్తి అనేటువంటిది ఎంత అల్పమైనటువంటిది, ఇంకొకరి మీద ఎంతగా ఆధారపడినది అంటే మనము సూర్యుడి సహాయం లేకుండా ఏమీ చూడలేం. మరి ఇలాంటి దృష్టి శక్తిని చూసుకొని మనం ఎంత గర్విస్తున్నామే అంటే నేను దేవుణ్ణి చూడగలను అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. మనం ఇలా చూసుకుంటూ పోతే ప్రపంచం అనేటువంటిది ఎంతమంది మూర్ఖులతో నిండిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ విధంగా చెప్పకుండా ఉన్నారా? మేము ఇంతవరకు భగవంతుడు చూడలేదు, చూపించండి అని చెప్పకుండా ఉన్నారా? ఒకవేళ మనం చూడాలన్నా ఏం చూడగలం? మనల్ని మనమే సరిగా చూసుకోలేము. మరి భగవంతుని ఎక్కడ చూస్తాము? ఇప్పుడు నీవున్నావు అనుకో, నీవు నీ తల్లిదండ్రులను చూస్తూ ఉన్నావు. ఆ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఏమో వారి ముందు కూర్చొని ఏడుస్తున్నావు. అయ్యో నా తండ్రి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏడుస్తున్నావు. అతను ఎక్కడికి వెళ్ళాడు? అక్కడే ఉన్నాడు కదా. నువ్వేమంటున్నావు? నా తండ్రి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటున్నావు. లేదు, నా తండ్రి వెళ్ళిపోయాడనే అంటున్నావు. మరి అసలు వెళ్ళిపోవడం అంటే ఏమిటి? నువ్వు ఇంతకాలం ఏదైతే శరీరాన్ని చూసావో, నీ తండ్రి శరీరాన్ని, ఆ శరీరం నీ కళ్ళ ముందు అక్కడే ఉంది కదా. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నా తండ్రి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటున్నావు. అసలు యథార్థం ఏంటంటే ఇంతవరకు నీ తండ్రిని నువ్వు చూడలేదన్నమాట. నీ సోదరుని కానీ ఇంతవరకు నువ్వు చూడలేదు. So this is our position. We cannot see. Still we are proud. Can you show me God? He does not think his incapability, that I cannot see our daily necessities of life without the sunlight. Therefore, here it is said, Adhyatma Dvipam. It is the light. If you want to see God, then you have to see through this light. And for whom this seeing is necessary? It is not necessary for the ordinary rascals. It is necessary atititiri satana tamondham, one who is sober to think that why we are put into the darkness. We require light. Fact that unless God gives us the light, sunlight, we are always in night. We cannot see. Tamondham. So those who are intelligent, that why shall I remain in this darkness? If there is light, just like in daytime, if there is a dark room, we are staying. And if you hear that why I shall stay in this darkness, there is light, enough sunlight outside, immediately you will be busy. Let me go to the light.
Why shall I remain in this dark room? Similarly, the sober man, intelligent man, he will think that I am put into this material world which is full of darkness. Is there any light? Where can I go? That is intelligence. Delhi is in the northern part of the hemisphere. 6 months, no light. So, it is intelligence. Why you are discovering so many electricity light? Because we want light. So, therefore, intelligent person should be that this material world is by nature dark. Whether there is another nature where there is only light. కాబట్టి ఇది మన పరిస్థితి. మనం యథార్థంగా ఏది చూడలేం. కానీ మనం గర్వంతో అనుకుంటున్నాము నేను దేవుడిని చూడగలనని చెప్పి. అందుకే అడుగుతున్నాం, దేవుడు అనేవాడు ఉన్నాడో ఉంటే నాకు చూపించండి అని. మనం మన అసమర్థతను ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు. అరే, సూర్యకాంతి అనేటువంటిది లేకపోతే నా రోజువారీ జీవితంలో నేను కనీసం నా యొక్క దైనందిన అవసరాలను కూడా చూడలేనే అనే మన అసమర్థతను మనం అర్థం చేసుకోవడం లేదు. అందువల్ల ఇక్కడ ఏం చెప్పారు అంటే ఆధ్యాత్మ దీపం, ఇది మనకు కావలసినటువంటి కాంతి. నువ్వు భగవంతుని చూడాలని కోరుకున్నట్లయితే ఇదిగో ఈ కాంతి ద్వారా, ఈ దీపం ద్వారా నువ్వు చూడొచ్చు. మరి ఈ భగవంతుని చూడాలనేటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? సామాన్యమైనటువంటి మూర్ఖులకు కాదు ఈ అవసరం ఉండేది. ఈ అవసరం ఎవరికి ఉంటుందయ్యా అంటే అతిథి తీర్షతాం తమోంధం. ఎవరైతే అరే ఎందుకు నేను ఈ అంధకారంలో ఉంచబడ్డాను అని చెప్పి ఆలోచించేటువంటి ధీరుడు ఉంటాడో అలాంటి వాడికి ఈ భాగవత జ్ఞానం అనేటువంటి జ్యోతి అవసరం. భగవంతుడు మనకి ఈ కాంతిని, ఈ సూర్యకాంతిని గనక ఇవ్వకపోతే మనం ఎప్పుడు కూడాను చీకట్లోనే ఉంటాం. మనం ఏది కూడా చూడలేం, తమోందం. కానీ ఇందులో ఎవరైతే బుద్ధిమంతులైన వారు ఉంటారో వాళ్ళు అనుకుంటారు, అరే నేను ఎందుకు ఈ అంధకారంలో ఉండాలి? వెలుగు అనేటువంటిది అవతల ఉంది అంటున్నారు, మరి నేను ఎందుకు అంధకారంలో ఉండాలి? ఇప్పుడు పగలు సూర్యకాంతి బయట ఉంటుంది. అలాంటి సమయంలో నన్ను ఒక చీకటి గదిలో ఉంచారనుకోండి. ఆ చీకటి గదిలో ఉంచినప్పుడు నేను ఆలోచిస్తాను, అరే నేను ఎందుకు ఈ చీకటి గదిలో ఉండాలి? బయట అంతా కూడాను కావలసినంత సూర్యకాంతి ఉంది, కావలసినంత వెలుగు ఉంది అని చెప్పి వెంటనే నేనేం చేస్తాను, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఆ వెలుగులోకి వెళ్ళిపోతాను. నేనెందుకు ఈ అంధకారమైనటువంటి గదిలో ఉండాలి అని చెప్పి తొందరపడి మరీ బయటికి వెళ్ళిపోతాం. అదేవిధంగా ధీరుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏమైనా ఆలోచిస్తాడంటే నేను ఎందుకు ఈ అంధకారమైనటువంటి ఈ ప్రపంచంలో ఉంచబడ్డాను? ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ పూర్తిగా అంధకారమే ఉంది. ఒకవేళ వెలుగు అనేటువంటిది ఉంటే గనక నేనెందుకు అక్కడికి వెళ్ళకూడదు అని ఆలోచిస్తాడు. ఇది నిజమైనటువంటి తెలివితేటలు అంటే. ప్రతిరోజు కూడా ఈ విధంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు మన భూగోళంలో ఉత్తర ధ్రువ ప్రాంతం వైపు మీరు చూస్తే అక్కడ 6 నెలల పాటు అసలు కాంతి అనేది ఉండదంట. మరి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏమని ఆలోచిస్తాడు? తెలివితేటలు అంటే ఇలా ఉంటాయి. ఎందుకు? ఎన్నో విధాలైనటువంటి విద్యుత్ కాంతులన్నీ కూడాను కనిపెడుతున్నారు. ఎందుకంటే మనకు ఆ కాంతి అనేటువంటిది కావాలి. అందుకని బుద్ధిమంతులైనటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఈ విధంగా ఆలోచిస్తారు. సహజ సిద్ధంగా స్వభావరీత్యా ఈ భౌతిక జగత్ అనేటువంటిది అంధకారం. కాబట్టి ఈ అంధకారం అనే దాంతో సంబంధం లేకుండా కేవలం కాంతి మాత్రమే ఉండే ప్రపంచం ఇంకేదన్నా ఉందా అని ఆలోచిస్తారు. This Srimad Bhagavatam is required for such intelligent person who wants to go out of this darkness to the light. The Vedic information is that tamasi ma jyotirgama, don't remain in the darkness. Just go out to the light. Jyotirgama. Jyotir means light. So Vedic injunction is that don't remain in the darkness, go to the light. So when one becomes inquisitive how to go to the light, for him this Srimad Bhagavatam. Therefore it is said, the atiti tirsatam. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అతిథి తీర్షతాం తమోంధం.
ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటి దివ్య గ్రంథం ఎవరికి అవసరమయ్యా అంటే, ఎవరైతే బుద్ధిమంతులు అంధకారం అనేటువంటి ప్రదేశం నుంచి వెలుగులోకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఇది అవసరం. వైదిక సూత్రం అందుకే ఏముందంటే, తమసోమ జ్యోతిర్గమయ, దయచేసి అంధకారంలోనే మిగిలిపోకండి, దానిలోని మీరు బయటపడి వెలుగులోనికి జ్యోతిలోనికి రండి. జ్యోతిర్గమయ, జ్యోతి అంటే కాంతి. కాబట్టి వైదిక నిర్దేశం ఏమిటి అంటే, దయచేసి మీరు అంధకారంలోనే ఉండిపోవద్దు, వెలుగులోనికి వెళ్ళండి అని చెప్తుంది. ఎప్పుడైతే వ్యక్తి జిజ్ఞాసపరుడై ఉంటాడో, నేను వెలుగులోకి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తిని కలిగిన వాడై ఉంటాడో, అలాంటి వాడికి శ్రీమద్ భాగవతం అనేటువంటిది అవసరం. అందుకనే ఇక్కడ ఏమన్నారు అని అంటే, అతిథి తీర్షతాం అని చెప్పి అన్నారు. Titirshata means to surpass, to overcome. Titirshata, desiring to overcome. Titirshata, tamodham, this darkness, the position in darkness. Who are in the darkness? Why these people are in the dark? Samsarinam, they are undergoing the punishment because they have forgotten Krishna, they have defied the supremacy of Krishna. They are put into the darkness. Just like one who defies the laws of the government, they are put into the jail, outlaws. Similarly, Krishna bhuliya ji bhagwan. These rascals who have forgotten Krishna, God, to serve Him, and want to remain independent without serving, they are made servant of the prison house, Maya. It's like the criminal. We don't care for government's law. We can do anything. All right, come in here. Oh, it's like, remain here. This is our position. Simply define, I don't care for God. You may not care, but Maya is there. He'll give you a kick and put you in this. You'll learn how to care. You'll learn how to care. తితీర్షతం అనంటే అధిగమించడం, అతి అనంటే అధిగమించడానికి ఆతృతను కలిగి ఉండడం, కోరికను కలిగి ఉండడం. అతిథి తీర్షతాం తమోందం, ఇదంతా కూడా అంధకారం. ఇప్పుడు మనం ఉండేటువంటి స్థితి అంతా కూడా అంధకారం. మరి ఎవరి అంధకారంలో ఉంటారు? ఎందుకు ఈ ప్రజలందరూ ఈ విధంగా అంధకారంలో ఉంచబడుతున్నారు అంటే, సంసారీణం, వాళ్ళు చేసిన దానికి శిక్షణ పొందుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా శిక్షణ పొందుతూ ఉన్నారు? వాళ్ళు కృష్ణుని మర్చిపోయారు కాబట్టి, కృష్ణుడి యొక్క ఆధిక్యతను నిరసించారు, తిరస్కరించారు కాబట్టి వారు ఈ విధంగా అంధకారంలో ఉంచబడ్డారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళని కారాగారంలో నిర్బంధించి ఉంచుతారు. అదేవిధంగా కృష్ణ బహిర్ముఖ అయినా భోగవాంఛ కొరే, ఎవరైతే మూఢులు భగవంతుని కృష్ణుని మర్చిపోయారో, ఆ కృష్ణుని సేవించడం అనేటువంటిది మర్చిపోయారో, ఎవరైతే నేను స్వతంత్రంగా ఉండాలి అని చెప్పే భావనను కోరుకున్నారో, ఎవరైతే ఆ భగవంతుని సేవించకుండా ఆ భగవంతుని యొక్క నియమాలను ఉల్లంఘించారో, వాళ్ళందరూ కూడాను ఏమయ్యారంటే కారాగారం యొక్క దాసులుగా, వాసులుగా ఉండిపోయారు. అంటే మాయ అనే కారాగారపు వాసులుగా ఉండిపోయారు. ఇప్పుడు ఉదాహరణకు ఈ నేరస్తుడు ఉన్నటువంటి పరిస్థితి. నేరస్తులు ఏమంటారు? ప్రభుత్వ చట్టాన్ని మేము ఏమాత్రం పట్టించుకోం, మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాం. సరే, మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే రండి, ఇక్కడికి రండి, బలవంతంగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడే ఈ కారాగారంలో పడి ఇక్కడే నిద్రపోండి, ఇక్కడే ఉండిపోండి. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. నేను భగవంతుడు అనేవాడిని పట్టించుకోను, లెక్క పెట్టను అని మనం తిరస్కరించిన దానికి మనం భగవంతుని లెక్క పెట్టకపోవచ్చు, కానీ మాయ అనేటువంటిది మనకు లెక్క పెట్టడానికి ఉంది. ఆ మాయ అనేటువంటిది మనకు అనేక రకాలైనటువంటి కష్టాల ద్వారా దెబ్బ మీద దెబ్బ వేస్తూ మనల్ని ఈ కారాగారంలో ఉంచేస్తుంది. ఇక్కడ అప్పుడు మనం నేర్చుకుంటాం, భగవంతుని లెక్క పెట్టనన్నావు కదా, ఇప్పుడు భగవంతుని అంటే ఎందుకు మనం పట్టించుకోవాలి, భగవంతుని ఎందుకు మనం సేవించాలి అనేటువంటిది ఇక్కడ బాగా నేర్పిస్తుంది అన్నమాట. These rascals, they have become godless and suffering day and night, threefold miseries, adhyatmik, adi doivik, adi bhautik. Still they are not coming to their senses. So blunt,
so dull-headed. That this is intelligence. When one comes to this understanding that I don't want all these sufferings, why they are forced upon me, then he can become a gentleman. Just in the jail, nobody wants to, I want to say, what is called? Breaking stone. He doesn't want, but there is jail superintendent's order. He must break so much. And there is stick. If you don't break it, so it is going on. Maya is kicking always. He must do it. ఇప్పుడు మన పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ మూడు లేనటువంటి వాళ్ళు భగవంతుడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించి రాత్రింబవళ్ళు కూడాను తాపత్రయాల్లో, అంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే మూడు క్లేశాల్లో విపరీతంగా బాధలు పడుతున్నారు. అయినా కూడా వాళ్ళు యథార్థమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళ ఇంద్రియాలు అనేటువంటివి ఎంత ముద్దుబారిపోయి ఉన్నాయంటే, వాళ్ళు ఎంత మందబుద్ధులై ఉన్నారనంటే, మేము ఇంకా ఇలానే అంధకారంలోనే కొనసాగుతామంటారు. కానీ నిజమైనటువంటి తెలివితేటలంటే ఇదంట. ఏమిటది? నాకు ఈ బాధలన్నీ కూడాను కావాలని కోరుకోవడం లేదు, మరి ఎందుకు ఈ బాధలన్నీ బలవంతంగా నా మీద వచ్చి పడుతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది నిజమైన తెలివితేటలు. అలా ఆలోచిస్తే అప్పుడు నువ్వు నిజమైన మంచి మనిషివి కాగలుగుతావు. కారాగారంలో మీరు పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. ఎవరు కూడాను అక్కడ కారాగారంలో ఉండాలని కోరుకోరు. అక్కడ శిక్షలు విధిస్తారు కదా. అక్కడ ఏం శిక్షలు విధిస్తారు? ఈ రాళ్ళన్నీ కూడాను పగలగొట్టాలి, అలాంటి భయంకరమైన శిక్ష విధిస్తారు. మీరు ఇక రాళ్ళన్నీ కూడా పొద్దస్తమానం పగలగొడుతూ కూర్చోవాలి. అలా పగలగొట్టాలని ఎవరికి ఉండదు. కానీ కారాగారం అధికారి ఏమంటాడు? సరే, నువ్వు ఖచ్చితంగా ఈరోజు ఈ పూట ఇన్ని రాళ్ళు నువ్వు పగలగొట్టాల్సిందే అని చెప్తాడు. ఎందుకంటే ఆయన చేతిలో పెద్ద కర్ర ఉంటుంది. నువ్వు గనక ఆ రాళ్ళను పగలగొట్టకపోతే నీ నడ్డి విరిగిపోతుందని చెప్పేసి ఆయన కట్టి చూపిస్తాడు. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. మాయ అనేటువంటిది ఎప్పుడు కూడా మనల్ని నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అని చెప్పేసి బలవంతంగా మనల్ని నిర్దేశించి మనల్ని దెబ్బలు వేయించి మరీ చేయిస్తూ ఉంది. You wanted to eat anything and everything, all right. You take this body of hog and eat food. That's all. This is Maya, Prakriti. He has given you a body. You have to suffer according to the body. Karanam gunasangasya sadasam janma junishu. Why there are different types of bodies, different types of enjoyment. Everyone is in the material world. Why one has become hog, one has become dog, and one has become very rich man and demigod, very bad. Why? Who is making arrangement? Who wants to become cat and dog? Who does not want to become king? But why this is arrangement? Who is doing this? This rascal cannot understand. అందుకే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి అని చెప్పి అన్నారు. ఏది పడితే అది, ఎంత పడితే ఎంత తినాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు అనుకో, సరే, దానికి తగినటువంటి ఒక శరీరం తీసుకో. ఈ విధంగా ఈ పంది శరీరాన్ని తీసుకొని మలాన్ని భుజిస్తూ నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, అంతే. మాయ లేదా ప్రకృతి అనేటువంటిది ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు ఒక ప్రత్యేకమైన శరీరాన్ని ఇచ్చేసింది. ఈ శరీరంలో మనం వివిధ రకాలైన బాధలు దాని ప్రకారంగా పడవలసి ఉంటుంది. కారణం గుణసంగస్య సదసత్ జన్మయోనిషు. ఈ విభిన్నమైనటువంటి శరీరాలన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి? ఈ విభిన్నమైనటువంటి భోగాలన్నీ కూడా మనకి ఎందుకు కలుగుతున్నాయి? ప్రతి ఒక్కరు ఈ భౌతిక జగత్తులోనే ఉన్నారు. మరి ఎందుకని? ఒకరేమో సునకంగాను, ఇంకొకరేమో సూకరంగాను అంటే పందిగాను, ఇంకొకరేమో ధనవంతుడిగాను, ఇంకొకరేమో దేవతా శరీరాన్ని ఎందుకు పొందుతున్నారు? ఎందుకు ఈ ఏర్పాట్లంతా కూడా ఇలా జరుగుతున్నాయి? అసలు ఈ విధంగా సునకంగానో మార్జాలంగానో మారాలని ఎవరు కోరుకుంటున్నారు? రాజు కావాలని చెప్పి ఎవరు కోరుకోకుండా ఉంటారు? అసలు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు ఇదంతా? మూర్ఖులైనటువంటి వాళ్ళు ఈ విషయాలన్నింటిలో ఒక్కటి కూడా అర్థం చేసుకోలేరు. Therefore, to cover all this ignorance, they do not believe in the nature. But where from these varieties of life are coming? They have no brain. The so-called scientists, so-called all bogus theory. As you desire, you will be given the chance by Prakriti. Prakriti Kriyamana. Gunoi Karmani. Ahankara Vimuratma Karta Hamiti Vandate. He is thinking that I am independent. Vimuram.
rascal. Karta is not karta. When there is death, you do not like to die. Why there is death? Why you are forced to die? What is your scientist will say? Oh, this is nature. But you cannot fight. You do not want to die. But death is forced, and you do not, even though you do not like, you say, it is nature. You cannot explain why death is forced there. Why birth is forced there. Janma mrityu jara vyadhi. You do not want to become old man. Why you are forced to become old man? You do not want to have disease. Why you are forced to accept disease? They have no sense. They are so dull-headed. They do not want any solution, but there is solution. Therefore it is called samsarina. They are dull-headed, rascals. They are undergoing the nature's process from one life to another. All miserable condition. అందుచేత మూర్ఖులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఈ అజ్ఞానాన్ని అంతా కూడా కప్పిపుచ్చడానికి ఏమంటారు, మరుజన్మ అనేటువంటి దాని మీద విశ్వాసం పెట్టకుండా ఉంటారు. ఈ విభిన్న రకాలైనటువంటి జన్మలన్నీ కూడాను ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి మెదడు వాళ్ళకి లేదు. ఈ నామమాత్రపు శాస్త్రవేత్తలు లేకపోతే ఈ నామమాత్రపు విద్వాంసులు వీళ్ళు చెప్పేవన్నీ కూడాను పూర్తిగా కపట సిద్ధాంతాలే. ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః. మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధమైన అవకాశం మీకు ఇవ్వబడుతుంది ఈ ప్రకృతి చేత అనేది సిద్ధాంతం. ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. జీవుడు అనుకుంటున్నాడు నేను స్వతంత్రుణ్ణి అని చెప్పి అనుకుంటున్నాడు. దాన్ని ఇక్కడ విమూఢాత్మ అన్నారు, మూర్ఖత్వం అని చెప్పి అన్నారు. కర్తాహం, జీవుడు నిజంగా కర్త కాదు. మృత్యు వచ్చినప్పుడు చనిపోవడం ఎవరికి ఇష్టం లేదు. మరి మృత్యు అనేది ఎందుకుంది? ఎందుకని మనం బలవంతంగా చావును పొందవలసి వస్తుంది? మరి దీనికి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? మృత్యు అనేటువంటిది సహజం అది అంటున్నారు. కానీ మనం దానితో యుద్ధం చేయలేము. మనం చనిపోవడానికి మనకి ఎంత మాత్రం ఇష్టం లేదు, కానీ బలవంతంగా మృత్యు అనేది మన మీద వచ్చి పడుతోంది. ఇది మనకి ఇష్టం లేకపోయినప్పటికి కూడా ఇక మనం ఏమంటున్నామంటే గత్యంతరం లేక అదంతా కూడా సహజమే కదా అంటున్నాం. ఎవ్వరు కూడాను మృత్యు ఎందుకు బలవంతంగా వచ్చి మన మీద పడుతుంది అనేది వివరించలేరు. జన్మ ఎందుకు బలవంతంగా మనం పొందుతున్నాం అనేది వివరించలేరు. జన్మ, మృత్యు, జర, వ్యాధి, వృద్ధాప్యాన్ని పొందడానికి, ముసలివాడు అవ్వడానికి ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ బలవంతంగా వృద్ధాప్యం మన మీద వచ్చి పడుతోంది. వ్యాధులు కావాలని చెప్పి ఎవడూ కోరుకోడు, కానీ బలవంతంగా అనేక రకాలైన వ్యాధులు మనం స్వీకరించవలసి వస్తుంది. అసలు దీని గురించి కొద్దిగా కూడా మనకి ఇంగిత జ్ఞానం లేదు. చాలా మందబుద్ధులు అయిపోయి ఉన్నాం అన్నమాట. ఎంత మందబుద్ధులం అయిపోయామంటే కనీసం దీనికి పరిష్కారం కావాలని కూడా కోరుకోవడం లేదు. కానీ దీనికి పరిష్కారం ఉంది. అందువల్లనే దీని ఏమన్నారంటే సంసారీణాం అన్నారు. ప్రజలు ఆ మందబుద్ధులై మూర్ఖత్వంతో ఉన్నారు. కానీ అలా మూర్ఖత్వంతో ఉండి ప్రకృతి విధానం ప్రకారంగా ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి అలా ఈ జన్మాంతరాలుగా వెళ్ళిపోతూ బాధలు అనుభవిస్తున్నారు. ఇదే భయంకరమైనటువంటి దుఃఖభూయిష్టమైన స్థితి. To get out of this miserable condition, Sukadeva says, here he says, Karunaya aha. Karunaya means out of compassion. People are suffering. This is Vaishnava. Vaishnava takes so much trouble to speak to the rascals and dulls about God consciousness. Why? Out of compassion. They are very compassionate. So many people are suffering for want of knowledge. Let me try to give them some. Karunaya. This is Vaishnava's qualification. He is very kind. Titiksava karunika. Titiksava karunika. It's like Lord Jesus Christ. He was being crucified. Still he was saying, my father, they do not know what they are doing. Is it not? He is so much compassionate that these rascals do not know what they are doing, rascals. Still, I request you to forgive them. This is Vaishnava. Personally he is suffering, but he is still compassionate. There was an article recently that Jesus Christ, although he was crucified, he did not die. Yes. He went to Kashmir. Some historical references are there. So, actually, when he was
representative of God, Son of God, how this rascal could kill him. It was a soul. ఇటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి స్థితి నుంచి మనం బయటపడడానికి సుఖదేవ్ గోస్వామి ఏమంటున్నారు? ఇదిగో ఇక్కడ ఉంది మార్గము అని చెప్పంటున్నారు. కరుణయ ఆహా. కరుణయ అంటే అత్యంత దయతో అని చెప్పి అర్థం. ప్రజలందరూ కూడాను విపరీతంగా బాధలు అనుభవిస్తున్నారు. ఇక్కడ వైష్ణవుడు అంటే ఇలా ఉంటాడు. వైష్ణవుడైనటువంటి వాడు మూర్ఖులైనటువంటి వారికి, మందబుద్ధులైనటువంటి వారికి భగవత్ చైతన్యం బోధించడానికి ఎంతో కష్టాన్ని తీసుకుంటాడు. ఎందుకని అంటే దయతో. వైష్ణవులు అనేవాళ్ళు అత్యంత దయామయులు. వైష్ణవులు అనేవారు అత్యంత దయామయులు. అందుకే వాళ్ళు ఆలోచిస్తారు, అరే ఎంతోమంది ప్రజలు అనవసరంగా ఎంతో బాధలు అనుభవిస్తున్నారే, ఈ జ్ఞానం అనేటువంటిది లేక వాళ్ళు ఈ బాధలు అనుభవిస్తున్నారు, కాబట్టి వీళ్ళు కొంత జ్ఞానాన్ని మనమైనా సరే ఇద్దాము అని చెప్పి అనుకుంటారు. కరుణయ. వైష్ణవుడి యొక్క అర్హత అంటే ఈ విధంగా ఉంటుంది. వైష్ణవుడు అంటే చాలా దయామయుడు. తితిక్షవ కారుణిక. తితిక్ష కారుణిక ఈ పదాన్ని గమనించండి. ఉదాహరణకు యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన్ని సిలువ వేశారు. సిలువ వేస్తున్నప్పటికీ ఆయన ఏమన్నారు? ప్రియమైనటువంటి తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. అలా అన్నాడా లేదా? ఆయన ఎంత దయను కలిగి ఉన్నాడంటే ఏమని ప్రార్థిస్తున్నాడు? ఆయన తన తండ్రి అయినటువంటి భగవంతుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నాడు? ఈ మూర్ఖులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు, అయినప్పటికీ నేను ఏమని విజ్ఞప్తి చేస్తున్నానంటే ఈ మూర్ఖుల్ని క్షమించేసేయి అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఇది వైష్ణవుడు అంటే. వ్యక్తిగతంగా తానేమో అక్కడ బాధ అనుభవిస్తున్నాడు, కానీ అయినప్పటికీ ఆ బాధిస్తున్న వారి పట్ల దయను చూపిస్తున్నాడు. ఈ మధ్య ఒక శీర్షిక కూడా వచ్చింది వార్త దీని గురించి. అదేమిటి అనంటే, యేసుక్రీస్తు ఈ విధంగా సిలువ వేయబడినప్పటికీ కూడాను అతను మరణించలేదు అని చెప్పి. నిజమే, ఆయన అటు నుంచి కాశ్మీర్ వెళ్ళారు. దానికి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వాస్తవం ఏమిటి అనంటే, ఆయన భగవంతుని యొక్క ప్రతినిధి, దైవకుమారుడు. మరి అలాంటి దైవకుమారుని మూర్ఖులు ఏ విధంగా సంహరిస్తారు చెప్పండి? ఆ జరిగిందంతా కూడా కేవలం ఒక ప్రదర్శన మాత్రమే. Anyway, so the devotees, they are so compassionate, the titikshava, they suffer all kinds of odds in this material world. Still, they try to give information. There is God, there is kingdom of God. You are suffering here. Please do this so that you can again come back to home. But this is the question. Karunaya, out of compassion. Karunaya Purana Vihyam. Purana, there are 18 types of Puranas. Out of that Bhagavatam is also Purana. This Purana is very confidential. This is not ordinary. It is called spotless. Spotless Purana. Because in this Purana, in this history, or in this supplementary of Vedic knowledge, there is only a description of devotional service. Dharma projita, this dharma, this kind of religion, the Bhagavad religion, is so perfect that all kinds of cheating types of religion is kicked out from it. Dharma projita, they are not accepted. All cheating types of religion. ఏదేమైనప్పటికీ కూడా భక్తులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అత్యంత దయను కలిగి ఉంటారు అనేటువంటిది విషయం. తితిక్షవ. అన్ని విధాలైనటువంటి బాధలు వాళ్ళు అనుభవిస్తూ కూడాను ఈ భౌతిక జగత్తులో వాళ్ళు తోటివారి పట్ల ఎప్పుడూ దయను కలిగి ఉంటారు. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు భగవత్ సమాచారాన్ని అందరికీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇదిగో భగవంతుడు అనేవాడు ఇక్కడ ఉన్నాడు, భగవద్ రాజ్యం అనేటువంటిది ఒకటి ఉంది, మీరు అనవసరంగా ఇక్కడ ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు, దయచేసి ఇదిగో ఇవి చెప్పినటువంటివి చేయండి, దానివల్ల మళ్ళీ మీరు తిరిగి మీ భగవద్ధామాన్ని చేరుకోవచ్చు అని ఈ సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వైష్ణవుడు. అదే వైష్ణవుడు అంటే. కరుణయ, అత్యంత దయతో ఆయన ఈ పని చేస్తూ ఉంటాడు. కరుణయ పురాణ గుహ్యం. పురాణ, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. వాటిలో ఈ భాగవతం కూడాను ఒక పురాణం. ఈ భాగవత పురాణం అనేది చాలా రహస్యమైనటువంటిది. ఇది సామాన్యమైనటువంటిది కాదు. అందుకని దీన్ని ఏమన్నారంటే అమల పురాణం అని చెప్పి అన్నారు. అంటే మత్సలైనటువంటి పురాణం. ఇది ఒక పురాణం కాబట్టి
ఒక చారిత్రాత్మకమైనటువంటి ఇతిహాసం కాబట్టి వైదిక జ్ఞానానికి దీన్ని ఉపభాగం అని చెప్పేసి అంటాం. ఇందులో ఈ పురాణంలో కేవలం భక్తియుక్త సేవ యొక్క వర్ణన మాత్రమే ఉందన్నమాట. ధర్మ ప్రోజ్జిత అని చెప్పేసి మొదట్లోనే అన్నారు. ఈ ధర్మము, ఈ విధమైనటువంటి ఈ భాగవత ధర్మం అనేది ఉందే, ఇది ఎంత పరిపూర్ణమైనటువంటిది అంటే ఈ భాగవత ధర్మంలో అన్ని విధాలైనటువంటి మోసపూరితమైనటువంటి కపట ధర్మాలన్నీ కూడా పూర్తిగా తరిమివేయబడ్డాయి. ధర్మ ప్రోజ్ఞిత కైటవ ధర్మాలు అనేటువంటివి ఇక్కడ అంగీకరించబడలేదు. మొత్తం భాగవతం మీద కైటవ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పూర్తిగా తొలగించబడ్డాయి. There are so many religious, there is that perfect knowledge. Even they disobey, they cannot without disobey. Because it cannot train people to the perfection. They remain defective always. Big priests, big cardinals, what they are doing? They simply disobey. Christ says, thou shalt not kill, says simply eating meat, that's all. No intoxicants they are taking. We cannot be trained up. Even those so-called priests, they are not trained up. They cannot take it up. Therefore Bhagavad principle is so nice that little training, Sarpamapiyasya dharmasya trayati mahatva, little training, even the most fallen can be elevated to the highest position. చెప్పాలంటే చాలా విధాలైనటువంటి ధర్మ విధానాలు ఉన్నాయి, కానీ అందులో పరిపూర్ణమైనటువంటి జ్ఞానమే సరిగా లేదు. ఇంకా చెప్పాలంటే ఆ ధర్మ విధానాలన్నీ కూడాను యథార్థంగా భగవంతుణ్ణి తిరస్కరిస్తూ ఉంటాయి. అసలు భగవంతుని తిరస్కరించకుండా అవి ఉండలేవన్నమాట. ఎందుకని అంటే వాళ్ళు ప్రజల్ని పరిపూర్ణమైనటువంటి స్థితి పట్ల చక్కగా శిక్షణ ఇవ్వలేరు. అందుకని ఎప్పుడు కూడాను వాళ్ళు దోషాలతో లోపాలతోనే నిండి ఉంటారు. చెప్పేదానికి వాళ్ళు పెద్ద పెద్ద ప్రచారకులు అయి ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బోధకులు అయి ఉండొచ్చు, మత బోధకులు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కేవలం భగవదాజ్ఞను నిరాకరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు అంటే జీవహింస చేయరాదు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు చూస్తేనేమో మాంసాన్ని తింటూనే ఉంటారు. ఇది జరుగుతుంది. మత్తు పానీయాలు స్వీకరించకూడదు అనేటువంటిది ఒక నిర్దేశం, కానీ వాళ్ళు మత్తు పానీయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మనం శిక్షణ అనేటువంటిది పొందలేం. నామమాత్ర బోధకులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెప్పాలంటే వాళ్ళకే సరైనటువంటి శిక్షణ లేదు. కాబట్టి వాళ్ళు ఇంకొకరికి శిక్షణ ఇచ్చేటువంటి కార్యాన్ని చేపట్టలేరు. అంచేతనే ఈ భాగవత సూత్రం అనేటువంటిది ఎంత చక్కనిదయ్యా అంటే కొద్ది మాత్రం శిక్షణ ఇందులో పొందినా సరే పర్వాలేదు. స్వల్పమాప్యస్య ధర్మస్య త్రాయితే మహతోభయాత్. కొద్దిపాటి శిక్షణ పొందినా సరే చివరికి అత్యంత పతితమైనటువంటి జీవుడు కూడాను ఉన్నతమైనటువంటి స్థితికి ఉద్ధరణ చెందవచ్చు. ఇది భాగవతం అంటే. అంత పరిపూర్ణమైనటువంటిది భాగవతం. అందుకే పురాణ గుహ్యం అని చెప్పి అన్నారు. అటువంటి పురాణ గుహ్యమైన ఈ భాగవతాన్ని ఎవరు చెప్పారు? సుఖదేవ్ గోస్వామి చెప్పారు. మొట్టమొదట సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజు ముందు వివరించారు. ఇది భాగవత బోధనకి మొట్టమొదటి ఆరంభం అన్నమాట. అంచేత సుఖదేవ్ గోస్వామి దీన్ని తన తండ్రి అయినటువంటి వ్యాసుడి దగ్గర నుంచి నేర్చుకున్నారు. ముందు శ్రవణము, తర్వాత కీర్తనం. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత్ అభవద్ వయాసకి కీర్తనే. ఇది కూడా కీర్తనే. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత్ మహారాజు ఏమో కేవలం శ్రవణం చేశారు. అభవద్ వయాసకి కీర్తనే, ఇది కూడా కీర్తనే. ఒక భక్తుడి చేత భాగవతాన్ని వర్ణించడం అనేటువంటిది కూడాను కీర్తనే. కీర్తన అంటే కేవలం మనం సామాన్యంగా చేసేటువంటి సంకీర్తనే అని అనుకోవద్దు. భాగవతాన్ని వర్ణించడం కూడా కీర్తనే. అందుకే ఏమని వివరించబడింది? అభవద్ వయాసకి కీర్తనే. వయాసకి అని అంటే వ్యాససూనం అనే అర్థం. తమ్ వ్యాససూనం ఇంతకుముందు చెప్పారు చూడండి. వ్యాససూనం అని అంటే సుఖదేవ గోస్వామి, వ్యాసునీకు కుమారుడు. వయాసకి అన్నా కూడాను వ్యాసునీకు కుమారుడు అని అర్థం వస్తుంది. ఉపయామి, అలాంటి వ్యాసుని కుమారుడైనటువంటి సుఖదేవ గోస్వామికి నా వినయపూర్వకమైనటువంటి ప్రణామములు అర్పిస్తున్నాను. గురు మునీనాం, ఈ సుఖదేవ గోస్వామి కేవలం నా ఒక్కడికే గురువు కాదు, ఆయన పెద్ద 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 మునులకు మహర్షులకు సైతం గురువు. మునీనాం, ముని అంటే అర్థం ఏంటనంటే అత్యంత మేధావి, గొప్ప తాత్వికుడు,
అని అర్థం. గురు మునీనాం. ఒక్కసారి మనం భాష్యాన్ని గమనిస్తే ఏం చెప్తూ ఉన్నారు? శ్రీమద్ భాగవతం యొక్క సంపూర్ణ ఉపోద్ఘాతాన్ని శ్రీ సూత గోస్వామి ఈ ప్రార్థనా శ్లోకమునందు సారాంశంగా పలుకుచున్నాడు. పూర్వమే తెలుపబడినట్లుగా శ్రీమద్ భాగవతము వేదాంత సూత్రములకు సహజ అనుబంధ వ్యాఖ్యానమై ఉన్నది. నేను ఇంతకుముందే మీకు చెప్పినట్లుగా వ్యాసదేవుడు ఇవన్నీ కూడా రచించాడు. రచించిన తర్వాత విభజించాడు. మొట్టమొదట ఒకే ఒక వేదం ఉండేది, అథర్వ వేదం. తర్వాత మళ్ళీ ఆ అథర్వ వేదాన్ని ఆయన విభిన్న అవగాహన మార్గాలుగా విభజించాడు. సామవేదమని, అథర్వ వేదమని, యజుర్వేదమని, ఋగ్వేదమని ఇలా విభజించాడు. మళ్ళీ ఆ తర్వాత వివరించినటువంటి వేదాలన్నింటినీ కూడాను మళ్ళీ పురాణాల్లో వివరించాడు. మళ్ళీ తర్వాత ఆ వేదాంత సూత్రాలన్నింటినీ కూడాను ఒక సారాంశీకరించాడు. మొత్తం వైదిక జ్ఞానాన్ని అంతా కూడా ఆయన ఏం చేశారంటే వేదాంత సూత్రాల రూపంలో సూత్రీకరించాడనమాట. జన్మాద్యస్య యతః అదాతో బ్రహ్మ జిజ్ఞాస ఆనందమయోభ్యాసాత్, ఇవన్నీ కూడా వేదాంత సూత్రాలు. ఇలా ఎన్నో ఎన్నో సూత్రాలు అనేటువంటివి ఉన్నాయి. మళ్ళీ ఆ వేదాంత సూత్రాలన్నీ కూడాను శ్రీమద్ భాగవతంలో సంపూర్ణంగా వివరించబడ్డాయి. ఇది ఇక్కడ జరిగినటువంటి కార్యం. వేదజ్ఞానం యొక్క సారాంశమును జనులకు అందించాలి అనే ఉద్దేశ్యముతోనే వేదాంత సూత్రములు, బ్రహ్మసూత్రములు వ్యాసదేవుని చేత లిఖించబడినవి. అట్టి సారము యొక్క సహజ భాష్యమే ఈ శ్రీమద్ భాగవతం. శ్రీల సుఖదేవ గోస్వామి వేదాంత సూత్రములందు నిష్ణాతుడైన ఆచార్యుడు. తత్కారణంగా వేదాంత సూత్రములకు వ్యాఖ్యానమైన శ్రీమద్ భాగవతమును కూడా అతడు స్వయంగా అనుభూతమనర్చుకున్నాడు. తమస్సును దాటుటకు అంటే అంధకారాన్ని దాటుటకు విఫలయత్నములు గావించుచున్న భ్రాంతిమయులైనటువంటి సంసారుల ఎడ తనకు గల అపార కరుణను తెలియజేయుటకే సుఖదేవ గోస్వామి ఈ గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని తొలిసారిగా పలికియున్నాడు. దీని నుంచి మనకేమర్థం అవుతుంది అంటే ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటిది సాధారణ వ్యక్తులకు ఉద్దేశించబడింది కాదు. ఇది చాలా కష్టం. ఎందుకంటే సాధారణమైన వ్యక్తులు ఈ శ్రీమద్ భాగవతాన్ని అవగాహన చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇది ప్రత్యేకించి ఎలాంటి వ్యక్తులకు ఉద్దేశించబడింది అంటే ఎవరైతే అజ్ఞానమనే అంధకారం నుంచి బయటికి రావాలని తాపత్రయపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది ఉద్దేశించబడింది. అలాంటి వ్యక్తులకనే కాదు కానీ విషయము చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఇప్పుడు అంధకారంలోనే ఉన్నాడు. కానీ మేం ప్రయత్నం చేస్తున్నాం. మా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఏమిటి అని అంటే అంధకారంలో ఉండేటువంటి జనుల్ని వెలుగులోకి తేవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. హరే కృష్ణ. ధన్యవాదాలు. The following is a class on the Srimad Bhagavatam, first canto, second chapter, text number 3, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on May 27th, 1974, in Rome, Italy.